బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. వక్తలు ఇప్పటిదాకా అనర్గళంగా ప్రసంగించారు, అమూల్యమైన విషయాలను మీ ముందు ఉంచారు. ఆ తర్వాత ఇంక నేను కూడా ప్రసంగించటం మొదలెడితే మీరందరూ ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. క్లుప్తంగా కేవలం ఒక 10 నిమిషాలలో ఈనాటి ఈ ప్రోగ్రాం యొక్క సారాంశాన్ని విశదీకరించమని ఆజ్ఞాపించారు జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుల వారు. ఆజ్ఞా పాలనలో భాగంగా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను. వేదికను అలంకరించినటువంటి ప్రధాన వక్తలు, మేధావులు, విఘ్నులు, సంఘ సంస్కర్తలు, వివిధ మత వర్గాలకు చెందినటువంటి గురువులు అందరికీ ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఖురాన్లో ఒక వాక్యం ఉందండి, సూరా బనీ ఇస్రాయిల్లోని ఆయత్ నంబర్ 70. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి ఉద్దేశించి ఒక విషయం చెప్పాడు. కేవలం ఒకే ఒక చిన్న వాక్యంలో, వలఖద్ కర్రమ్నా బనీ ఆదం, మేము ఆదం సంతతికి అంటే మానవునికి గౌరవం ప్రసాదించాం. చాలా పెద్ద మాట అండి. ఈ వాక్యం ద్వారా మనకు లభించేటటువంటి నీతి ఏమిటి అంటే, మనిషి మనిషిగా బ్రతకాలి. ఈనాటి ఈ వాతావరణాన్ని వివిధ మత వర్గాలకు చెందినటువంటి మేధావులు అభివ్యక్తం చేసినటువంటి తమ మనోభావాలను విన్న తర్వాత ఇక్బాల్ చెప్పిన ఆ చరణం తెలుగులో గుర్తుకొస్తుంది. గుర్తుందా, నీకు గుర్తుందా ఓ గంగా ప్రవాహ జలధార, మా బిడారు నిలిపిన గుడారు ఒడ్డున నిటారుగా, ఆనాడే ఎదలో తీపిని నింపిన నా దేశం, విశ్వంలోనే విశిష్టమైనది నా దేశం, కోకిలనే నా నందనవనమది నా దేశం, ఏ దిశ పోయిన ఎక్కడ ఉన్న నా దేశం, మదిలో పొంగి నిండుగా నుండును నా దేశం. సోదర సోదరీమణులారా, ఆదర్శ సమాజం, ఆదర్శ పొరుగు, ఈ టాపిక్కి ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఒక భాష లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక పార్టీ లేదు. మీరు అనొచ్చు, సార్ 140 కోట్ల జనాభా గల ఈ దేశంలో మీ సంస్థ వారు నిర్వర్తించేటటువంటి ఒక చిన్న కార్యక్రమం ద్వారా ఏమి ఒరుగుద్ది అని. నేనంటాను, ఒక సత్కార్యం కోసం ఉడుతా భక్తిగా ఒక బీజం నాటడం కూడా చాలా గొప్ప కార్యం. మిత్రులారా, జమాతే ఇస్లామీ హింద్ సంస్థ కేవలం ధార్మిక సంస్థ కాదు, ఇది సామాజిక సంస్థ కూడా. గత 40 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. హఫ్తా ఇన్సిదాదే ఫవాహిష్ వ ముంకరాత్, నీతి బాహ్యమైన పనులు మరియు చెడు చేష్టల నివారణ సప్తాహం, ఫిర్హావారానా ఖుష్గవార్ తాల్లుఖాత్, మత వర్గాల మధ్య సత్సంబంధాల వారం, ఖైర్ సగాలి క్యాంపెయిన్, సౌభ్రాతృత్వం సౌహార్ద ఉద్యమం. అలాగే ఈద్ మిలాద్ సందర్భంగా రంజాన్ పండుగ తర్వాత దేశమంతటా ఈద్ మిలాద్ పేరుతో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. చాలా గొప్ప పనండి. మిత్రులారా, ఒక హదీస్ ఉంది, హదీస్ ఖుద్సీ. హదీస్ అంటే ప్రవక్త గారు చెప్పిన పలుకుల్ని హదీస్ అంటారు. హదీస్ ఖుద్సీ అంటే దేవుడు ఈ విధంగా చెప్పాడు అని చెప్పి ప్రవక్త మనకు తెలియజేయడం, దాన్ని హదీస్ ఖుద్సీ అంటారు. అందులో అల్లా తాలా చెబుతున్నాడు ఏమని, ఓ ఆదం పుత్రుడా, ఆదం పుత్రుడా అంటే ఓ మానవుడా, నాకు జబ్బు చేసిందయ్యా, నీవు నన్ను పరామర్శించలేదు.
నాకు ఫీవర్ వచ్చింది, కానీ నువ్వు నన్ను పరామర్శించలేదు. ఆ మాటే మనిషి అంటాడు, ఓ రాజాధిరాజా, ఓ భూమ్యాకాశాల నిర్మాత, సమస్త వాడవాడిని కనిపెట్టుకుని ఉండేవాడు అయ్యా, నువ్వేమిటి, నీకు జబ్బు చేయటం ఏమిటి, నేనొచ్చి నిన్ను పరామర్శించటం ఏమిటి అని చెప్పి విన్నవించుకుంటే, అది కాదు, నీ పేటలో నీ వాడలో నివసించేటటువంటి ఫలానా నీ సోదరుడు జ్వరం వచ్చి ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు, లేక మరే హాస్పిటల్లో ఉన్నాడు, కానీ నువ్వు గనక వెళ్ళి అతన్ని పరామర్శించి ఉంటే అక్కడ నువ్వు నన్ను పొంది ఉండేవాడివి. అలాగే ఆ రాజాధిరాజు అంటాడు, నాకు ఆకలేసింది, కానీ నువ్వు నాకు అన్నం పెట్టలేదవయ్యా. తీర్పు, డే ఆఫ్ జడ్జిమెంట్. ఓ రాజాధిరాజా, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడవు, పంటలు పండించేవాడవు, అందరికీ అన్నం పెట్టేవాడవు నువ్వే కదయ్యా, నేనేమిటి నీకు అన్నం తినిపించడం ఏమిటయ్యా అంటే, అది కాదు, నీ పొరుగున నివసించేటటువంటి ఫలానా వ్యక్తి ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు అతన్ని పట్టించుకోలేదు, నువ్వు గనక అతనికి అన్నం పెట్టి ఉంటే నాకు తినిపించేవాడవయ్యా. మానవ సేవ, ఖిద్మతే ఖల్క్. మిత్రులారా, పొరుగువారు అంటే కేవలం మన ఇంటి పక్కన ఉండేటటువంటి పొరుగువారే కాదు. ఖురానీ ఆయత్ సూరా నిసా ఆయత్ నంబర్ 36లో ఒక మంచి మాట వచ్చింది, అపరిచితులైన పొరుగువారు. ఏంటండి ఇది? మనం రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం, కాసేపటి క్రితం వారెవరో వీరెవరో తెలియదు, ఒక గంట వెయిట్ చేసేసరికి అపరిచితులంతా పనిచేస్తలేకపోయారు. ఆ గంట టైంలో కూడా మన బిహేవియర్ వాళ్ళ పట్ల ఎట్లా ఉంది? అలాగే ఒక ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం, అలాగే తెలంగాణ ఎక్స్ప్రెస్ లో లేదా మరో ట్రైన్లో ఢిల్లీ కోసం బయలుదేరాం, 24 అవర్స్ ప్రయాణికులుగా ఉన్నాం ట్రైన్లో. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్ ఇస్తున్నామా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు ప్రయాణికుడు, కాస్త సర్దుకుంటున్నామా అతనితో? మంచి చెడ్డలు దర్యాప్తు చేస్తున్నామా? ఇది కూడా పొరుగు వారి కిందకే లెక్క. మిత్రులారా, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ ఇరుగు పొరుగున ఉండేవారు ఉన్నారే, వారు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మానవ సముదాయంలో మానవత్వం పరిమళించాలన్నదే మన అభిమతమైతే మతం ఆధారంగా పొరుగును చూడకూడదు, మానవత్వం ఆధారంగా చూడాలి. ఇందాక వక్తలు చాలా మంచి విషయాలు చెప్పారు. డాక్టర్ అడ్వకేట్ సుభాషిణి గారు, సుభాషిణి అంటేనే చక్కని భాషలో మాట్లాడేవారు కదండి. అలాగే పెద్దలు, మేధావులు హిల్మ్ గురించి, నైతికత గురించి, పుణ్యాత్మ గురించి మాట్లాడారు. హిల్మ్ అంటే మృదుత్వం, మార్దువం, సహనశీలం. ఖురాన్లో ముహమ్మద్ ప్రవక్తని ఉద్దేశించి అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, ఫబిమా రహమతిన్ మినల్లాహి లింత లహుం. ఓ ప్రవక్త, దేవుని కృప ఉండబట్టే నీవు నీ అనుయాయుల పట్ల మృదు మనస్కుడవు అయ్యా. వలో కుంత ఫజ్జన్ గలీజల్ కల్బి, ఒకవేళ నీవే గనక కఠినాత్ముడవు, కర్కశుడవు అయి ఉంటే లన్ ఫజ్జు మిన్ హౌలిక్, వాళ్ళు నీ చెంత నుంచి దూరం వెళ్లిపోయేవారు. చూడండి, సంస్కర్తలు అనబడేవారు, ప్రజలకు లీడ్ చేసేవారు, రిఫార్మర్స్ అని చెప్పుకునే వాళ్ళు, ప్రజాసేవకులము అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ముందు ఈ గుణాలను అలవర్చుకోవాలి. వాళ్ళల్లో మృదుత్వం ఉండాలి, మార్దవం ఉండాలి, కరుణ ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఇది చాలా అవసరం. మిత్రులారా, కొన్ని చేదు విషయాలున్నాయి. మన జమాత్ ఇస్లామీ అధ్యక్షులు ముజీబుల్లా గారు
మెత్తగానే అంటించారు, కానీ చురక అంటించారు. నేను కూడా హైదరాబాద్లో 40 years అద్దె ఇళ్లల్లో ఉన్నాను. చేదు అనుభవాలు చెప్పుకోవాలంటే నా సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ నన్ను కొడతారేమో. అపార్ట్మెంట్స్ పక్కన నడిచిపోతూ ఉంటాం, నెత్తి మీద అరటి తొక్కలు పడతాయి. అంతేకాదు, చాలా బాధతో చెప్తున్నాను, నన్ను క్షమించండి అమ్మా, ఆడవాళ్ల యొక్క డిస్పోజల్స్ కూడా మీద పడిన సందర్భాలు ఉన్నాయి. బాధతో చెప్తున్నాను, క్షమించాలి నన్ను. అలాగే ఓల్డ్ సిటీలో ఒక చోట నేను నివసించేవాడిని. భర్త విదేశాల్లో ఉండేవాడు, భార్య ఇంట్లో ఉండేది. ఎవరిని పలకరించేది కాదు, జనులు కూడా ఆమెను వెళ్ళి పలకరించేవాళ్ళు కాదు. ఒకరోజు ఆమె చనిపోయింది. ఒకరోజు, 2 రోజులు, 3వ రోజు ఇంట్లో నుంచి కంపు కొడుతూ ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే అప్పుడు తెచ్చి చూశారు, ఆమె చచ్చిపడింది అక్కడ. మనకి ఇది సిగ్గు చేటు అంటారు, షేమ్ షేమ్ అంటాను. మనం ఎన్ని ప్రార్థనలు చేసి కూడా ఏం లాభం? మన పొరుగు వారి కష్ట సుఖాల గురించి మనం పట్టించుకోవటం లేదు. ఆ మాటే ప్రవక్త చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉండగా నీవు గనక కడుపు నిండా సుష్టుగా తిని పడుకున్నావు అంటే నీలో ఈమాన్ లేదు, నీలో విశ్వాసం లేదు, నువ్వు ముస్లిమే కావు అని. చరిత్ర మన ముందు ఉంది. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్, ఖలీఫా ఉమర్ గారి కుమారుడు, ఒకరోజు ఇంటికొచ్చి అడిగారు, ఈ రోజు ఇంట్లో పొట్టేలు కోశారు కదా, మన ప్రక్కన నివసించేటటువంటి యూదు వ్యక్తికి మాంసం పంపించారా లేదా? అమ్మ ఆయిషా గారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, యా రసూలల్లాహ్, ఓ ప్రవక్త, నా ఇంటి గడపకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఇరుగు పొరుగు. ముందు నేను గిఫ్ట్ పంపాలంటే ఎవరికి పంపాలి అని అడిగితే, నీ గుమ్మానికి ఎవరి ఇంటి గుమ్మం మరీ దగ్గరగా ఉందో ముందు వాళ్ళకి. మిత్రులారా, ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆదర్శ సమాజం, ఒక ఆదర్శ పొరుగు ఉనికిలోకి రావాలి అంటే ఆ మంచి పని ముందు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. పొరుగువాడు నా పట్ల ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదు, నువ్వు అతని పట్ల ఎలా ఉంటున్నావు అనేది ప్రధానం. ఒక మంచి కార్యం సమాజంలో ఉనికిలోకి రావాలి అంటే మనలో కాస్తంత విశాల హృదయం ఉండాలి, క్షమాగుణం ఉండాలి, అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వం ఉండాలి. అందుకే ప్రవక్త గారు అన్నారు, ముఖ్యంగా లేడీస్ కోసం ఇది, మీరు కూర వండుతూ ఉన్నప్పుడు అందులో కాస్త నీళ్లు ఎక్కువగా పోయండి, కానీ పొరుగింటి వారికి కూర పంపండి. అలాగే మరో మాట కూడా చెప్పారు, నీ పొరుగింటి మహిళ మీకు కూర పంపితే ఆ కూర ఒక మేక కాలి గిట్ట అయ్యే పాయ అంటాం కదండి ఉర్దూలో, పాయ షెర్వాయే కావచ్చు, కానీ పెద్ద మనసుతో నవ్వుతూ మందహాసంతో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని చిన్న వస్తువుగా భావించకూడదు. ఫ్రెండ్స్, ఈనాడు జమాత్ ఇస్లామీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక కొత్త ప్రోగ్రాంని స్టార్ట్ చేసి ఒక కొత్త ఆలోచన సరళిని ప్రజాబాహుళ్యంలో ప్రవేశపెట్టారు. ఇలాంటి ఆలోచనలు వేరియస్ టాపిక్స్ కింద ప్రజల్లోకి తరచూ పోతూ ఉండాలి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా రాజకీయ ప్రాబల్యం పెంచుకోవటమో, ఓట్లు దండుకోవటమో, సీట్లు సంపాదించుకోవటమో మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. కేవలం సంస్కరణ, ఇస్లాహ్, దిద్దుబాటు, ఇది చాలా ముఖ్యం. ఖురాన్లోని ఒక ఆయత్ ఉంది, సూరే హూద్ ఆయత్ నంబర్ 117. అందులో అల్లాహు తాలా అంటున్నాడు, వమా కాన రబ్బుక లియుహ్లికల్ ఖురా మిన్ జుల్బిన్ ఫఅహ్లుహా ముస్లిమూన్. బస్తీలలో నివసించేటటువంటి ప్రజలలో కొందరైనా సరే
సంస్కరణాభిలాషులు ఉండగా అటువంటి బస్తీలను అకారణంగా తుదముట్టించటం నీ ప్రభు విధానం కానే కాదు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే, మంచి పని చేసేవారు, దిద్దుబాటుకు ప్రయత్నం చేసేవారు, ప్రజలకు మంచి దారి చూపట్టేవారు ఎల్లకాలం సొసైటీలో కొందరైనా సరే ఉండి తీరాలి. ఇది చాలా అవసరం. ఇది ప్రవక్తల యొక్క విధానం, దైవ ప్రవక్తల యొక్క విధానం. ఇది దాన్ని మనం ముందుకు సాగిస్తూ ఉండాలి. మిత్రులారా, మన సమాజంలో జూదం ఉంది, వ్యభిచారం ఉంది, మద్యపాన సేవనం ఉంది, మట్కా ఉంది, మాదక ద్రవ్యాల సేవనం కూడా ఉంది. వీటన్నింటికీ మించి నవతరంలో, స్టూడెంట్స్ లో, పిల్లల్లో విచ్చలవిడితనం, విశృంఖలత్వం, ఉర్దూలో దాన్ని అబాహియత్ పసంది అంటారు, పర్మిసివ్నెస్, ఇది పెరిగిపోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మన తమ్ముడు శ్రావణ్ కుమార్ గారు, పురోహిత్ గారు చాలా చక్కని మాట చెప్పారు. దీన్ని అన్నిటికన్నా ముందు కంట్రోల్ చేయాల్సింది ఎవరు అంటే పిల్లల యొక్క పేరెంట్స్. ఎందుకంటే పిల్లల మీద పేరెంట్స్ యొక్క కమాండ్ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఆ పని స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పని నలువైపుల నుంచి ముందుకు సాగితే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవటానికి, ఆదర్శవంతమైన పొరుగును మనం ఏర్పరచుకోవటానికి, ప్రపంచంలో మనం భారతదేశం అండి ఆధ్యాత్మికంగా యావత్ ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న దేశం మనది.